శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగన్నాథస్వామి కొలువైనటువంటి పూరీ క్షేత్రమునందు పూర్వము సరళ హృదయుడు, సదాచార సంపన్నుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు సకుటుంబంగా నివసిస్తూ ఉండేవాడు. అతనికి భగవద్గీత యందు అపారమైనటువంటి ప్రీతి. రాత్రింబవళ్ళు కూడా ఆ గ్రంథమును అధ్యయనము, మననము చేస్తూ ఉండేవాడు. కానీ అతనిలో కోరికలు మాత్రం పూర్తిగా నశించలేదు. భగవంతుని మీద మాత్రం గాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఒకరోజు అతడు భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకమునకు, ప్రతి ఒక్క శబ్దముకు వ్యవహారమునందు ఎంతవరకు సమన్వయమవుతుందో తెలుసుకోవాలి అని సంకల్పించుకున్నాడు. అంటే ఈ భగవద్గీతను ప్రస్తుతము లోకములో యథాతథంగా అవలంబించడము, అనుసరించడము సాధ్యమేనా తెలుసుకోవాలి అని భావించిన వాడై గీతను ఆ విధంగా, ఆ కోణంలో అధ్యయనం చేయడం ప్రారంభించినాడు. అలా పఠనము చేయుచుండగా ఒకరోజు అతడు ఒక శ్లోకమును చదివినాడు. ఏమిటి అంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటువంటి శ్లోకాన్ని చదివినాడు. చదవగానే ఆ బ్రాహ్మణుడు ఇట్లు ఆలోచించినాడు. ఏమిటి, భగవానుడు భక్తునకు ఆవశ్యకములైనటువంటి వస్తువులన్నీ మూటగట్టి భుజాన వేసుకుని పోయి అతని ఇంటి కడకు స్వయంగా చేరుస్తాడా? కాదు కాదు, ఇది ఎలా సంభవం అవుతుంది అసలు? భగవానుడు అనన్యమైనటువంటి ఏ సాధనం మూలమునైనా ఆ వస్తు సంగ్రహమును భక్తుని ఇంటి కడకు ఏర్పాటు చేయవచ్చును. అంటే భక్తుడు భగవానుని కోరుకుంటే ఏదో ఒక విధంగా వచ్చి ఇస్తాడు, కానీ ఏదో ఒక విధానంలో అది లభించేలా చేస్తాడు. కానీ భగవంతుడే వీపురం మూటేసుకొని వచ్చి ఇవ్వడం ఏంటి? ఈ శ్లోకములో ఏదో తప్పు పడి ఉండవచ్చు అని, ఇది వహామ్యహం అయి ఉండదు అని ఆ వహామ్యహం అనేటువంటి శబ్దాన్ని కొట్టివేసి కరోమ్యహం అనేటువంటి శబ్దాన్ని అక్కడ వ్రాసికొనినాడు. దీనిని చేయుదును అంటే నీవేది కోరితే అది చేస్తాను, అది జరిగేలా నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేలా చేస్తాను అనేటువంటి అర్థం వచ్చేలా చేయడం జరిగినది. వాడి యొక్క అభిప్రాయం అన్నమాట. ఆ విధంగా భగవానుడు ఆ విధంగా చేస్తాడు, మనకు అనుకూలంగా చేస్తాడు అనేటువంటి భావన వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా ఆ శ్లోకాన్ని మార్చడం జరిగినది. ఆ తర్వాతి రోజు అతడు భిక్షావృత్తితో జీవనం సాగించేవాడు. ఆ జీవన నిర్వహణము విధానంగానే అతడు తదుపరి రోజు భిక్ష కోసం వెళ్ళడం జరిగినది. వెళ్ళాలి అనుకుని ప్రారంభం అయ్యేటువంటి సమయంలో తీవ్రమైనటువంటి కుండపోత వర్షము అనేది వచ్చినది. దానితో అతడు భిక్షకు వెళ్ళలేదు. ఆ రోజు ఆకలితోనే అతడు ఉండవలసి వచ్చినది. ఆ తదుపరి రోజున వర్షము తగ్గిపోయినది. భిక్షార్థము వెళ్ళినాడు. ఇల్లు విడిచి కొంత దూరం వెళ్ళాడో లేడో అంతలోనే ఒక అత్యంత సుందరాకారుడైనటువంటి బాలకుడు రక్తలిప్తమైనటువంటి శరీరముతో ఆ బ్రాహ్మణుని ఇంటి దగ్గరికి వచ్చి అతని భార్యతో, అమ్మా, పండితుల వారు ఈ ప్రసాదమును మీకు అందజేయమని నన్ను పంపినారమ్మా అని పలికినాడు. అంతటా ఆ బ్రాహ్మణి ఆ బాలకుని యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపమును చూచి మధుర వచనములను ఆలకించి ఆనందభరితురాలైనది. కానీ ఆ యొక్క బాలకుడి శరీరమంతా కూడా రక్తముతో లిప్తమై ఉండడం చూసి ఎంతో దుఃఖితురాలై కన్నుల నీరు తెచ్చుకొని, ఆయన, ఇట్లు నిన్ను ఏ కఠినాత్ముడు కొట్టినాడయ్యా, చాలా సుకుమారంగా ఉన్నావు అని ఆ బాలకుని ప్రశ్నిస్తే, బాలకుడు అన్నాడప్పుడు, అమ్మా, పండితుల వారే నన్ను కొట్టిరమ్మా అని బదులు చెప్పినాడు. ఆ మాట విని ఆ బ్రాహ్మణి ఆశ్చర్యాన్ని పొందినది. మరలా, బిడ్డ, ఆయన బహుసాధు స్వభావాలు కదా, పరమ భాగవతోత్తముడు కదా, నీవంటి నయన మనోహరుడుగు సుకుమార బాలకుణ్ణి ఆయనెందుకు కొట్టినాడు? ఆ పిల్లవాడన్నాడు, తల్లి, నేను నిజమే చెప్పుచున్నాను. ఆయనయే ఒక శూలము వంటి దానితో నా శరీరమును గీరి గాయపరిచినాడమ్మా. అట్లు ఎందుకు చేసినో ఆయనకే తెలియనమ్మా అని బదులు చెప్పినాడు. అట్లు పలికి ఆ పిల్లవాడు ప్రసాదాన్నిచ్చి అటు నుండటే వెళ్ళిపోయినాడు. అన్యమనస్కురాలై ఉన్నటువంటి కారణమున ఆ బ్రాహ్మణి కూడా ఆ బాలకుడు వెళ్ళేటువంటి విషయాన్ని గమనించలేకపోయింది. ఆమె ఏమీ కూడా మాట్లాడకుండా దుఃఖంతో భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నది. సమయమైనది. ఇంతలోనే బ్రాహ్మణుడు కూడా మరలి వచ్చినాడు. బ్రాహ్మణి వినయంతో ఎదురెళ్ళింది. కానీ రోషముతోనూ విషాదపూరిత స్వరముతోనూ భర్తకు జరిగిన వృత్తాంతమంతా కూడా నివేదించినది. భార్య చెప్పిన విషయం విని భర్త మారు మాట్లాడలేక నిశ్చేష్టుడైపోయాడు. భగవద్గీత శ్లోకమును తాను కలముతో కొట్టివేయించిన సంగతిని తలుసుకొని అతడు అత్యంత వ్యాకులత చెందినాడు. అతని కన్నుల నుండి అశ్రుధారలు ధారాపాతంగా పారినవి.
భగవానుడు తనను విశ్వసించు భక్తునకై ఆహారాధికమును మోసుకొని వచ్చునని ఇప్పుడు అతడు తెలుసుకున్నాడు. గీత అన్నది భగవానుని యొక్క శరీరము. అందులోని ఒక శ్లోకమును, ఒక శబ్దమును గీచివేసిన వేళ, కొట్టివేయడం వలన భగవానుని యొక్క శరీరమునకే గాయమైనది అని తెలుసుకున్నవాడై, చింతించినవాడై, బాధతో మూర్ఛిల్లుడై కింద పడిపోవడం జరిగినది. అప్పుడు భగవానుడు అతనికి దర్శనమిచ్చి అతనిని కృతకృత్యుని గావించినాడు. తర్వాత బ్రాహ్మణుడు లేచి భగవానుని క్షమాభిక్ష కోరుటయేగాక భావవిహ్వలుడై ఆ భగవద్గీతకు 4 వంకలా కూడా వహామ్యహం 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 అని వ్రాయడం మొదలుపెట్టినాడు. కాబట్టి విశ్వాసంతో, అనన్యమైనటువంటి భావనతో, త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భక్తుడు యొక్క సమస్తమైనటువంటి బాధ్యతలను కూడా భగవంతుడు స్వీకరించి తీరతాడు. రోజు 2 నిమిషాల పాటు శ్రద్ధగా భగవద్గీతను త్రికరణ శుద్ధిగా నమ్మి చదివితే, భగవద్గీతకు నమస్కారం చేసుకుంటే చాలండి. అందుకే ఇంట్లో భగవద్గీత గ్రంథం ఉండాలి అంటారు. భగవద్గీత అనేది స్వయంగా భగవానుని యొక్క శరీరము. ఏ ఇంట్లో భగవద్గీత ఉంటుందో అక్కడ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ సమస్తమైనటువంటి 3,000,000 దేవతలతో కొలువై ఉంటానని వరాహ పురాణంలో చెప్పడం జరిగినది. కాబట్టి ఆ యొక్క భగవద్గీత గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకు త్రికరణ శుద్ధిగా ఈ భగవద్గీత నన్ను రక్షిస్తుంది, భగవానుడు నన్ను కాపాడుతాడు అని నమ్మి నమస్కారం చేస్తే అనుక్షణము రక్షణ కవచంలా కాపాడుతుంది. ఏ ఏ సమయానికి ఏ ఏ యోగములు నీకు రావాలో, ఏ ఏ గొప్ప స్థితిని నీవు పొందాలో, ఏది దక్కితే నీవు గొప్ప స్థితిని పొందుతావు అన్నీ కూడా భగవానుడే నీకు దక్కేలా చేస్తాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటెక్కడదండి. కాబట్టి త్రికరణ శుద్ధిగా నమ్ముకోవాలి. నమ్మి భగవంతుణ్ణి పట్టుకున్న వాడికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. అపనమ్మకంతో పట్టుకున్నా కూడా నిప్పు కాలుస్తుంది. నమ్మకుండా పట్టుకున్నా కూడా భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. కర్మి పట్టుకుంటే మన పూర్వజన్మ పాపరాశిని దగ్ధము చేసి ఇక మళ్ళీ జన్మలే లేనటువంటి మహోత్తమమైనటువంటి స్థితిని కూడా భగవానుడు మనల్ని తీరుస్తాడు. కాబట్టి ఆ పరమాద్భుతమైనటువంటి ఆ భగవద్గీత గ్రంథం అందరూ కూడా ఇంట్లో పెట్టుకోండి. చక్కగా రోజు ఒక శ్లోకాన్ని అధ్యయనం చేయండి. చక్కగా అర్థముతో పాటుగా ఒక 2 నిమిషాలు పడుతుందండి. దానికి నమస్కారం చేయండి. ఒక శ్లోకాన్ని చదువుకోండి, అర్థాన్ని చదువుకోండి, వెళ్ళండి. మీకు ఒక రక్ష లభిస్తుంది, కవచంలా కాపాడుతుంది. భగవద్గీతను చదివే వాటిని గ్రహదోషాలు ఏవి చేయడు. ఏ దోషాలు, ఆ గృహంలో ఏ దోషాలు ఉండవు, వాస్తు దోషాలు ఉండవు, ఏ భూత ప్రేత పిశాచ దోషములు ఉండవు. సమస్తమైనటువంటి దోషములు, సమస్తమైనటువంటి సమస్యలు కూడా భగవద్గీత గ్రంథ పఠనం వలన, శ్రవణం వలన తొలగిపోతాయి. కాబట్టి ఆ గ్రంథం అందరూ కూడా శ్రద్ధగా అధ్యయనం చేయండి, పారాయణ చేయండి. ఈశ్వర అనుగ్రహం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.